మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న మనం ఈ కుంభకుడి ఆహ్వానాన్ని అందుకున్న నందుడు అలాగే గోపాలుడు అందరూ కూడాను యశోద శ్రీకృష్ణ బలరాములతో సహా ఈ నగరానికి రావడం, విదర్భ దేశానికి రావడం జరిగింది కదా. అక్కడ ఈ ఆబోతులు ఏవైతే ఉన్నాయో 7 ఆబోతులు, అవి కృష్ణుని చూస్తూనే వచ్చాడు వీడిని చంపాలి ఇంక మనం అనుకుంటూ, ఆ కారణేమి రాక్షస కుమారులైన ఈ 7 ఆబోతులు కృష్ణుణ్ణి చంపాలని నగరంలో అడుగు పెట్టగానే విజృంభించేశాయట. అవి కనబడిన వాటిని కనబడినట్టుగా ధ్వంసం చేయడమే కాదు, ప్రాణాలను సహితం హరించడం మొదలుపెట్టాయి జనాలవి. దాంతోటి అందరూ పాపం దాక్కున్నారట. ఆ రాత్రి అయితే గడిచిపోయింది, తెల్లారింది. గోప ప్రముఖులందరినీ తన సౌధానికి ఆహ్వానించాడు ఈ కుంభకుడు. సభ తీర్చాడు. పెళ్లి కూతురు వేషంలో ఉన్న కుమార్తె నీలను పక్కన కూర్చోబెట్టుకుని శ్రీకృష్ణ బలరామాదులతో సహా సభలోని వారందరూ వినేట్టుగా ఒక ప్రకటన చేశారు అని చెప్పుకున్నాం కదా. ఏమిటా ప్రకటన? ప్రముఖుల్లారా, మీరు ఆబోతు ఆగడాలను గమనించారు గదా. దిగ్గజాల్లాగా కొవ్వెక్కి ఉన్నాయి, అవి గర్జిస్తున్న సింహాల్లాగా ఉన్నాయి, గోపకులకు భీతి కలిగిస్తున్నాయి, కోపించిన యముడ్లాగా ఉండి పదే పదే మీదికి ఉరుకుతున్నాయి. అడ్డుకునేందుకు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. నాకు తెలిసి అవి ఆబోతులైతే కాదు, పగబట్టిన రాక్షసులో యక్షులో గంధర్వులో అయుంటారు. కేవలం హింస కోసమే ఇలా అవతరించి ఉంటారు. వాటిని వెంటనే బంధించాలి. లేని పక్షంలో విదేహరాజు శిక్షలకి తలొగ్గాలి మనం. ఈ కారణంగానే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి నేను ఆహ్వానించాను. మీరంతా కూడాను విశేష బలపరాక్రమవంతులు. మీలో ఎవరైనా ఆ ఆబోతులను శిక్షించగలిగితే ఆ సూరాగ్రునికి నా కుమార్తె నీలనిచ్చి వివాహం చేస్తాను, ఇది నిజం అన్నారు.
కుంభకుని మాటలు ఒకనాటి జనకుని మాటలు గుర్తు తెచ్చాయి. శివుని విల్లుని విరచగలిగితే సీతను ఇచ్చి వివాహం చేస్తానన్న జనకుని మాటలు ఆనాడు సభికుల్ని ఎంత ఆనందపరిచాయో, అలాగే కుంభకుని మాటలు ఈనాడు గోపాల కుమారుల్ని అంతగా ఆనందపరిచాయట. అతిలోక సుందరి నీలను చూసి ఆమె తన భార్య అయితే బావుణ్ణనుకుంటూ అంతలోనే ఆబోతులను తలుచుకుని భయభ్రాంతులయ్యారు వారంతా. అంతలో నందగోపుని దాయాది ఘోషవంతుడు పెద్దగా అరుస్తూ లేచి నిల్చున్నాడు. సభికులతో సహా ఆశ్చర్యపోయి అతన్ని చూస్తున్న కుంభకునితోటి ఇలా అన్నాడు: మహామృగాల్నే నిర్జించిన నాకు ఈ ఆబోతులు ఒక లెక్క కాదు. వీటిని త్రుటిలో నేల కూలుస్తాను. కూల్చని పక్షంలో నా ఈ బలపరాక్రమాలు దేనికి చూడండి అంటూ ఘోషవంతుడు గుండెను పొంగించట, జబ్బలు చెరిచట, తొడగొట్టాడు. దూరంలో నిలిచి గిట్టలతో నేల దువ్వుతున్న ఆబోతులను చూసి వాటి మీదకి ఒక్కసారిగా లంఘించట. అతన్ని ఆబోతులు చుట్టుముట్టే తీవ్ర రోషజ్వాలలతో చూసే ఒక్కుమ్మడిగా అతనిపైకి ఉరికే. ఘోషవంతుడు ఆబోతులు ప్రాణాలకు తెగించి పోరాడసాగే. ఆ పోరాటాన్ని చాలామంది చెట్లపైకి గుట్లపైకి ఎక్కి చూడసాగట. ఘోషవంతుడు పిడికిలు బిగించాడు. గదలా గట్టిగా తయారైందది. దాంతో ఆబోతులు కొమ్మ మధ్యలో మోదాడు. దెబ్బకి బయర్లు కమ్మి ఆబోతు వెనక్కి జరిగింది. చూశాడది కృష్ణుడు. పాపం అన్నాడు. ఆబోతుల గురించి జాలిపడుతున్నావా అడిగాడు బలరాముడు. కాదు అన్నాడు కృష్ణుడు. ఘోషవంతుని గురించే నా బాధ. తొందరపడ్డాడు. బతికి బట్టకట్టడం కష్టం అన్నాడు. కృష్ణుని మాట ఇంకా పూర్తి కానేలేదు. ఆబోతులన్నీ ఊహించని రీతిలో ఘోషవంతుణ్ణి కింద పడేశాయి. లేవగలిగే అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. మీదపడి కొమ్ములతో పొడిచి గిట్టలతో కుమ్మేశాయి. పెద్ద మాంసం ముద్దగా తయారు చేశాయి. ఓ ఆబోతు ఆ ముద్దని కొమ్మును పట్టి దూరంగా విసిరేసింది. ఘోషవంతుడు మరణించాడు. ఘోషవంతుడి మాంసం ముద్దని ఆబోతులు క్రౌర్యాన్ని చూసిన గోప్రముఖులు భయభ్రాంతులైపోయారు. సౌదాన్ని విడిచి పరుగు అందుకున్నారు. అయినా వారిని వదిలిపెట్టలేదు ఆబోతులు. పట్టుకుని హింసించసాగాయి. కొమ్ములతోటి పొడిచి గిట్టలతో కుమ్మి చంపేస్తున్నాయి. ఆహాకారాలు చేశారు ప్రముఖులు. అప్పుడక్కడ ఆలసించరాదనుకున్నాడు కృష్ణుడు. అన్న బలదేవుణ్ణి చూసి ప్రార్థించాడు. అన్నా, ఇవి మామూలు ఆబోతులు కావు. నేను ఊరుకుంటే ఇక్కడ ఉన్న గోపకుల్లో ఏ ఒక్కరూ మిగిలే అవకాశం లేదు. వెంటనే నేను మట్టుబట్టక తప్పదు. ముల్లోకాల్లో మన బలపరాక్రమాల గురించి ప్రచారం కావాలి అంటే ఈ ఆబోతు అంతు చూడాల్సిందే. కుంభకుణ్ణి రక్షించాల్సిందే అన్నాడు. ఆవేశపడు కృష్ణ, ఆలోచించు అన్నాడు బలదేవుడు. ఆలోచించిన మీదటే నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. ఆ ఆబోతులు ఎవరో తెలుసా? పూర్వం తారకామయం సంగ్రామంలో నేను సంహరించిన కాలనేమి పుత్రులే ఇప్పుడు ఈ జన్మలో ఇలా జన్మించారు. నా మీద పగ తీర్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. బంధురక్షణకు శత్రు సంహారం తప్పనిసరైన పక్షంలో వెనుక అడుగు వేయడం భావ్యం కాదు. పైగా వీటి సంహారంతోటి నీల నాదవుతుంది. శ్రీధామునితోటి సఖ్యం ఏర్పడుతుంది. నువ్వు అనుమతిస్తే నేను ఆబోతులను అంతం చేస్తానన్నాడు కృష్ణుడు. అంగీకారంగా నవ్వుతూ తలెగరేశాడు బలదేవుడు. అన్న అనుమతి లభించడంతో కృష్ణుడు ఆబోతుల వైపు కోపంగా చూశాడు. అటుగా నడిచాడు. వెళ్తున్న కృష్ణుని హెచ్చరిస్తూ బలరాముడు అన్నాడిలాగా, కృష్ణ జాగ్రత్త అన్నాడు. ఆబోతుల వైపు నడుస్తున్న కృష్ణుణ్ణి చూసి యశోదానందనులు భయభ్రాంతులైపోయారు. కుంభకుడు ఆనందాశ్చర్యాలతోటి పొంగిపోయాడు. అభినందనగా చేతిని ఊపాడు. ఆ ఆబోతులను కృష్ణుడు సంహరించగలడా? లేదంటే ఇతడు కూడా ఘోషవంతుల్లా ప్రాణాలు కోల్పోతాడా? ఏం జరుగుతుంది? బిగుసుకున్నారు అంతా. ఆకాశంలోని దేవతలు, మునీశ్వరులు కృష్ణుణ్ణి గమనించి ఉత్కంఠకు గురయ్యారు. అతని గెలుపును ఆశిస్తూ దేవదేవుణ్ణి ప్రార్థించారు. ఆబోతుల దగ్గరికి చేరుకున్నాడు కృష్ణుడు. అన్నాడిలాగా, దురాత్ముల్లారా, గొల్లపల్లిని గగ్గోలుపరిచి యథేచ్ఛగా తిరిగారు. గోవత్సాలను హింసించారు. ఆబోతుల ఆకారంలో ఉన్నంత మాత్రాన బతికిపోవచ్చు అనుకుంటున్నారేమో. కళ్ళ, ఈనాటితో మీ ఆయుష్ తీరింది. చిచ్చర పిడుగుల్లాంటి నా పిడిగటి పోట్లను రుచి చూడండి అంటూ వాటివైపు వెళ్ళాడు. చూస్తాం రా అన్నట్టుగా కవ్వించాయి ఆబోతులు. కృష్ణుడు పిడికిలు బిగించాడు. హేళనగా నవ్వాడు. ముందుకు దూకాడు. అతని దూకుడును అడ్డుకుంటూ 7 ఆబోతులు ఒక్కసారిగా విజృంభించాయి. శూలాల్లాంటి కొమ్ముల్ని విసిరేశాయి. కృష్ణుడు భయపడలేదు. వెనకడుగు వేయలేదు. పిడికిళ్లతోటి వాటి మూరలపైన బాగా మోదాడు. వాటికి విపరీతమైన వేదన కలిగించాడు. కృష్ణుని దెబ్బలకి కళ్ళు తిరిగి ఏదీ కనిపించకుండా పోయాయి. ఆ స్థితిలో వాటి కొమ్ములు పట్టుకుని ఒక్కొక్కదాన్ని అంతంత ఎత్తును లేపి గాల్లోకి విసిరాడు కృష్ణుడు. ఒకదానికొకటి తగిలి నేలమీద పడేలాగా చేశాడు. రంకెవేసి మట్టు పెడదామని వచ్చేంతలో వెనుతిరిగి
తోకను అందుకునేవాడు కృష్ణుడు. ముష్టిఘాతాలతోటి మూపురాన్ని తుత్తునీయులు చేశాడు. ముందు కృష్ణుడు, వెనక కృష్ణుడు, పక్కన కృష్ణుడు, పైన కృష్ణుడు, ఎటు చూస్తే అటు కృష్ణుడు కనిపించి ఆబోతులను అయోమయానికి గురిచేశాడు. వాటి అయోమయాన్ని గుర్తించి స్నేహితులంతా కృష్ణుడిని అభినందిస్తూ ఈలలు కేకలు వేశారు. అభినందనలు అందుకున్న కృష్ణుడు చూసి సిగ్గుపడింది నీల. తలదించుకుంది, సన్నగా నవ్వుకుంది. సిరినవ్వులు చిందిస్తున్న నీలను గమనించాడు కృష్ణుడు. తన ప్రతాపాన్ని రెట్టింపు చేశాడు. పిడుగుల్లాంటి గుద్దులతోటి ఆబోతులను రక్తం కక్కుకున్నట్టుగా చేశాడు. ఆఖరికి వాటి ప్రాణాలను హరించాడు. ఎప్పుడైతే ఆబోతులన్నీ మరణించాయో ఆ క్షణం ఆకాశంలోని దేవత మునిగణాలు హర్షధ్వానాలు చేశాయి. కృష్ణుడికి జేజేలు పలికే. ఆ హోరులోనే నేలమీద గోపవృద్ధులు కూడాను కృష్ణుణ్ణి గట్టిగా కౌగిలించుకుని శుభ ఆశీర్వచనాలను తెలియజేశారు. శుభ సమయం ఆసన్నమైందనుకున్నాడు కుంభకుడు. నీల చెయ్యి పట్టుకుని కృష్ణుణ్ణి సమీపించాడు. అతని చేతిలో నీల చేతిని ఉంచాడు. అన్నాడిలా, వీరాది వీరా, ఈ నీల నీ పరాక్రమానికి శుల్కస్వరూపురాలు. తన అదృష్టం కారణంగానే నిన్ను చేరుకుంది, స్వీకరించు అన్నాడు. నీలను దగ్గర తీసుకున్నాడు కృష్ణుడు. ప్రముఖులు అది చూసి ఆనందించారు. ఆనంద బాష్పాలు వర్షించారు. విదేహరాజుకి ఆ శుభవర్తమానం అందింది. వెంటనే తరలివచ్చాడతడు. జానకీదేవిని పరిగ్రహించిన శ్రీరాముళ్లా వెలిగిపోతున్న శ్రీకృష్ణుని చూశాడు. ఆశ్చర్యానందాలు చెందాడు. అమూల్య రత్నాభరణాలు, అంబరాలు కానుగ్గా చెల్లించాడు. నందుణ్ణి ప్రేమగా చూశాడు. చెప్పాడిలా, గోపాలక, నీ కుమారుడు కృష్ణుడు అతిలోక పరాక్రమశాలి. ఈ పరాక్రమాన్ని ప్రదర్శించే మా గోపకుల దుఃఖాన్ని తొలగించాడాయన. మా నీలను కూడా స్వీకరించాడు. ఈ శుభ సమయంలో లక్షలాది గోవులను అరణంగా ఇస్తున్నాను, స్వీకరించు అన్నాడు. కృతజ్ఞతగా సన్నగా నవ్వాడు నందుడు. అన్నాడిలాగా, మహారాజా, ఆవులు, గొర్రెలు, మేకలు ఆదిగా పశువుల మందలు నా దగ్గర చాలా ఉన్నాయి. ఆపై కృష్ణుడు జన్మించిన నాటి నుంచి మా పశు సంపత్తి కోకొల్లలుగా అభివృద్ధి చెందుతోంది. పితికిన పాలన్నీ కమ్మని నెయ్యి అవుతున్నాయి. అలాగే అరణ్యంలో ఫలపుష్పాలు, కాయగూరలు, పుట్టతెన్నెలు కూడాను సమృద్ధిగా లభిస్తున్నాయి. అందరం సర్వదా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వృద్ధి చెందుతున్నాం. ఇక కావలసేముంది? వద్దంటున్నానని అన్యదా భావించకండి, కోపగించుకోవద్దు అన్నాడు నందుడు. నందుని అభ్యర్థనను మన్నించాడు రాజు. అతన్ని గట్టిగా కౌగిలించుకుని ప్రశంసించాడు. నీలతో సహా కృష్ణుడు కుంభకుణ్ణి సమీపించాడు. శ్రీధాముణ్ణి తనకు సకునిగా ప్రసాదించమని కోరాడు. కాదనలేదు కుంభకుడు. ప్రసాదించాడు. అలాగే నీలా శ్రీధాములతో సహా తల్లిదండ్రులను చేరుకున్నాడు కృష్ణుడు. బృందావనానికి బయలుదేరారంతా. త్వరలోనే బృందావనానికి కూడాను చేరుకున్నారు. ఎప్పట్లాగే కృష్ణుడు గోపాలక వృత్తిని చేపట్టాడు. చెప్పడం ఆపి ఊపిరి తీసుకున్నాడు వైశంపాయనుడు. మునివర్యా అని పిలిచాడు జనమేజయుడు. ఏమిటి అన్నట్టుగా చూసిన వైశంపాయనుకి చేతులు జోడించి నమస్కరించి ఇలా అడిగాడు. కృష్ణుడి కథలు ఎంతగా విన్నా తనివి తీరడం లేదు. ఇంకా వినాలనిపిస్తోంది. నువ్వు చెప్పిన ఆనాటి సంఘటనలన్నీ విని నేనెంతగానో పులకించిపోతున్నానో చూస్తున్నావు గదా. విన్నదానికే నేను పులకించిపోతూ ఉంటే ఆనాడు ఆ సంఘటనల్లో పాల్గొన్నవారు ఇంకెంత పులకించిపోయి ఉంటారో. అదృష్టవంతులు వారంతా. తర్వాత ఏం జరిగింది? దయచేసి వివరించండి అంటూ అడిగాడనమాట. వైశంపాయనుడు సన్నగా నవ్వుకొని ఇలా చెప్పసాగాడు. గోపాలకుడైన కృష్ణుడు అభినవ యవ్వన పరిపూర్ణుడై మృగేంద్రుల్లా రూపొందాడు. బలదేవుడు కూడా అలాగే తయారయ్యాడు. ఆ ఇద్దరినీ చూడ్డానికి కళ్లే చాలవనుకుంటున్నారు జనాలంతా. అంత అందంగా అన్నదమ్ములు బృందావనంలో తిరుగుతుంటే పట్టరాని సంతోషంగా ఉండేది గోపికలకి. రోజులు గడుస్తున్నాయి. ఓనాడు స్నేహితులు బలదేవుడితో సహా కృష్ణుడు యమునా తీరానికి చేరుకున్నాడు. కాసేపు విహరించాడక్కడ. అలసిపోయాడు. విశ్రాంతి తీసుకునే చోటు కోసం చూస్తుంటే అతనికి ఒక మర్రి చెట్టు కనిపించింది. రండి రండి, అక్కడ మర్రి చెట్టు కింద విశ్రమిద్దాం అన్నాడు కృష్ణుడు. అతని మాట కాదనేవారు ఎవరక్కడ? అంతా పరుగుదీశారు అక్కడికి. మర్రి చెట్టు నీళ్లలో చేరుకున్నారు. కూర్చున్నారు అక్కడ. దూరంగా పశువులు మేస్తున్నాయి. వాటిని ఒక కంట కనిపెడుతూ కబుర్లలో పడ్డారంతా. అంతలో వాసుదేవుడు, భరద్వాజుడు మొదలైన మహర్షులు తీర్థయాత్రార్థమై అటువైపు వచ్చారన్నమాట. సువిశాలంగా ఉన్న అక్కడ మర్రి చెట్టును చూశారు. ఆనందభరితులయ్యారు. ఆ వృక్షానికి ప్రదక్షిణా నమస్కారాలు చేశారు. కూర్చున్న గోపాలుడిని కూడా చూశారు. అడిగారిలాగా వాళ్ళతోటి, నాయన్లారా,
ఈ యమునా తీరంలో ప్రమాదం లేని రేవు ఎక్కడుందో చెప్పగలరా అంటూ. సమాధానంగా గోపాలురు ఒకళ్ళనొకడు చూసుకుని నవ్వుకున్నారు. మాకు తెలీదంటే మాకు తెలీదన్నారు. వచ్చింది మహర్షులు. ఆ సంగతి తెలియక ఆట పట్టిస్తున్నారు గోపాలురు. అది గమనించాడు కృష్ణుడు. ఆగండి ఆగండి అంటూ హెచ్చరించాడు. మహర్షులకి నమస్కరించాడు. ఇలా తెలియజేశాడు. మహర్షులారా, వీరెవరికీ రేవుల గురించి పెద్దగా తెలీదు. నాకు తెలుసు, నేను చెప్తాను. ముందు మీరు అనుష్ఠానం ముగించుకుని రండి. ఇక్కడికే రండి. ఈ మర్రిచెట్టు నీడన మీగడ పెరుగుతో రంగరించిన చలి వంటకం రుచి చూద్దురుగాని, అలాగే చక్కెరతో చేసిన పాయసం కూడా స్వీకరిద్దురుగాని. చద్దులు వద్దు, పాయసం వద్దంటే అప్పుడే పితికిన వేడివేడి ఆవు పాలిస్తాం, ఆరగించండి అన్నారు. ప్రేమతో పలు రకాల వంటకాలను సమర్పిస్తానంటున్న ఈ యువకుడు ఎవరై ఉంటారా అని ఆలోచనలో పడ్డారు మహర్షులు. మరి వాళ్ళు ఈ వ్యక్తి ఎవరు అన్నది కనుక్కోగలిగారా లేదా? ఈ విషయాన్ని మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో చెప్పుకుందాం. అంతవరకు సెలవు.